శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఆగస్టు 27వ తారీఖు నుంచి 2024 సంవత్సరం సెప్టెంబర్ 4వ తారీఖు వరకు కూడా ఒక విశేషాంశం మనకి గోచారంలో చోటు చేసుకుంటుంది. ఈ విశేషాంశం ఏంటంటే ఖగోళంలో మనకి గ్రహమాలిక యోగం చోటు చేసుకుంటూ ఉంది. ఈ గ్రహమాలిక యోగం చాలా విశేషమైన యోగము. అసలు ఈ గ్రహమాలిక యోగం ఎలా ఏర్పడుతుందో నేను మొదట మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వృషభ రాశిలో గురుదేవుని సంచారము, మిథున రాశిలో మంగళుని సంచారము, కర్కాటక రాశిలో వక్రించిన బుధుని సంచారము, సింహరాశిలో రవి సూర్యనారాయణ మూర్తి సంచారము, కన్యా రాశిలో శుక్రుడు మరియు కేతువు వీళ్ళిద్దరి సంచారం జరుగుతుంది. అంటే ఇప్పుడు వృషభ రాశి మొదలుకొని కన్యా రాశి వరకు కూడా మనకి గ్రహమాలిక యోగము జరుగుతుంది. ఈ గ్రహమాలిక యోగం మనకి పరాశర సంహితలో 300 పైచిలుకు యోగాలు ఉన్నాయి. ఈ యోగాలు ఏంటంటే మంచిది, అంటే యోగాలు చాలా మందికి ఉంటాయి, ఉండవు. యోగాలు ఎలా ఉంటాయి, అవయోగాలు కూడా ఉంటాయి. అయితే ఈ యోగాలు ఉన్నప్పుడు కొంతమందికి అన్ని యోగాలు అయితే ఎవరి జాతకాల్లో ఉండవు అనుకోండి. మనకి పరమాత్ముడు జన్మ తీసుకున్నప్పుడు మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా వాళ్ళు జన్మ తీసుకొని దేశాన్ని మన జనాన్ని ఉద్ధరించడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఉంటాయి. కానండి సాధారణంగా అందరి జాతకాల్లో ఇన్ని యోగాలు ఉండవు. అందులో ఈ గ్రహమాలిక యోగం చాలా విశేషమైన యోగం. అసలు ఈ గ్రహమాలిక యోగం అంటే ఏంటో నేను మీకు మొదటగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు పూలు తెస్తాము, మనం దేవుడికి ఆ పూలు ఇప్పుడు మల్లెపూలు సంపంగులు కావచ్చు, లేదంటే ఈ సనజాజి పూలు, విరజాజి పూలు ఇలాంటివి దండ కట్టే మాల కట్టే పూలు కొన్ని తెచ్చాం, కనకాంబరాలు ఇలాంటివి తెచ్చినప్పుడు మామూలుగా అలాగా ఉంటే విడివిడిగా పెట్టుకోలేం కదా. మనం తల్లైనా పెట్టుకోలేం, భగవంతుడికి కూడా పెట్టలేం. భగవంతుడికి పెట్టిన మాల కట్టి పెడితే అందం వేరుగా ఉంటుంది. ఈ గ్రహమాలిక యోగం అంటే ఎలా ఉంటుందంటేనండి అంతే పనులు. అంటే ఇప్పుడు సపోజ్ ఎవరికైనా గ్రహమాలిక యోగం జన్మజాతకంలో ఉంటే వాళ్ళ జన్మజాతకంలో మిగతా యోగాలు కూడా ఉంటాయి కదా. ఈ గ్రహమాలిక యోగం ఏం చేస్తుందంటే అది ఎప్పుడు యాక్టివేట్ అవుతే వాళ్ళకి ఇంకా పర్మనెంట్గా లైఫ్ లాంగ్ ఆ యోగాలు వాళ్ళకి కలిసి వస్తాయో అప్పుడు యాక్టివేట్ చేస్తున్నాయి. ఇప్పుడు కొన్ని యోగాలు ఉంటాయి, అవి యాక్టివేట్ అవ్వకూడని సమయంలో యాక్టివేట్ అయ్యాయి అనుకోండి, అవి అసలు తెలియకుండానే వెళ్ళిపోతాయి. అసలు వాటి వల్ల ఉపయోగం ఉండదు, ఫలితం కూడా ఉండదు. ఇప్పుడు కొంతమందికి చిన్నతనంలో కొంత నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. అప్పుడు వాళ్ళకి అంత పెద్ద తెలియని కూడా తెలియదు. అదే నేమ్ అండ్ ఫేమ్ వచ్చిందని వాళ్ళకి ఎంజాయ్ చేసే ఇది కూడా ఉండదు. ఏదో కొంత తెలుస్తుంది. మళ్ళీ వాళ్ళు పెద్దయ్యాక ఆ నేమ్ అండ్ ఫేమ్‌కి దూరమయ్యి బాగా స్ట్రగుల్ అవుతారు. సో, వాళ్ళకి కరెక్ట్‌గా టీనేజ్‌లోనో కొంచెం ఏజ్ ఇప్పుడు 25 క్రాస్ అయినప్పుడు వస్తే వాడికి తెలుస్తుంది దాన్ని ఎలా పట్టుకోవాలి ఏంటి అన్నది. ఈడే మీకు ఇంకా అర్థమయ్యేట్టు చెప్పాలంటే పసిపాప పుడితే కనుక ఫస్ట్ పాలిస్తాము. తర్వాత సెర్లాకు, కొంచెం పళ్ళు ఇలాంటివి పెడతాం 3వ నెల నుంచి. అరటిపండు ఇలాంటివి నెమ్మదిగా అలవాటు చేస్తాం. క్యారెట్ ఉడకేసి పెడతాము. తర్వాత అన్నప్రాసన చేసినప్పుడు రవ్వన్నం ఉడకేసి పెడతాం. కొంచెం పరమాన్నం పెడతాం. తర్వాత రవ్వన్నం ఉడకేసి పెడతాం. తర్వాత నెమ్మదిగా అంచెలంచెలుగా వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్‌కి ఘన పదార్థాన్ని అలవాటు చేసి ఆ తర్వాత మనము నెమ్మదిగా రైసు అవన్నీ మనం అలవాటు చేస్తాం. ఇంకేవైనా సరే నెమ్మదిగా 1 బై 1 ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తాం. కానీ అన్నప్రాసన రోజు ఆవుకి అన్నం పెడితే ఇండైజెషన్ వచ్చేస్తుంది. అసలు ఎవరు అలా చేయము. ఈ గ్రహమాలిక యోగం కూడా అలానే. అంటే అలాగని వాళ్ళ ఇళ్లలో లేదా, వాళ్ళు పెట్టడానికి లేదా పిల్లలకి, వాళ్ళ దగ్గర పంచపక్ష పరమాణాలు పెట్టే స్థాయి ఉన్నా పెట్టరు. ఎందుకు పెట్టరు? పెద్దవాళ్ళు పిల్లల డైజెస్టివ్ సిస్టము అంతా చూసుకొని జాగ్రత్తగా పెడతారు. సో, ఒక పసిపాపని తల్లిదండ్రులు ఎంత కేర్ తీసుకొని ఎలా పెడితే వాళ్ళకి ఇప్పుడు మనం పెట్టే ఆహారం వల్లే కదా వాళ్ళకి ఆరోగ్యము. ఎలా పెడితే వాళ్ళకి ఆహారము, వాళ్ళు చక్కగా తుష్టిగా పెరుగుతారో, వాళ్ళ మైండ్ ఇంకా చక్కగా పెరుగుతుందో, ఏమేం పనులు వాళ్ళ చేత చేపిస్తే, ఆటలు ఆడించడము, వాళ్ళని మానసికంగా యాక్టివ్‌గా ఉంచడం, ఇలాంటివన్నీ కూడా చాలామంది మనందరం చేస్తూ ఉంటాం కదా. సో, మనం తల్లిదండ్రులుగా ఎవరి దాకెందుకు మనం మన పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఎంత జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చామో, అదే గ్రహమాలిక యోగం అండి. గ్రహాలు మనల్ని చక్కగా పెంచుతాయి. అంటే ఎలా అంటే మీకు ఇక్కడ అర్థమయ్యేట్టు చెప్పాలంటే, మన జన్మ జాతకంలో ఉన్న యోగాలు కరెక్ట్ టైంలో అవి యాక్టివేట్ చేస్తాయి. ఎప్పుడు యాక్టివేట్ అయితే అవి ఇంకా మనకి లైఫ్ లాంగ్ పర్మనెంట్‌గా ఉంటాయో, ఇప్పుడు కొంతమంది జీవితాల్లో చూడండి, ఒక స్టేజ్ పాయింట్ వచ్చిన తర్వాత వాళ్ళకి లైఫ్ ఎలా టర్న్ అవుతుందంటే, అక్కడి నుంచి వాళ్ళు ఇంకా వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే రాదు. ఇలా మన చుట్టూ ఉన్న వాళ్ళది లేదా కొంతమంది లైఫ్‌లో మనం ఈ మాట వింటూ ఉంటాం కదా. ఆ రోజు నుంచి నాకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం జీవితంలో నాకు డెస్టినీ కనిపించలేదు, ప్రకృతి మాత కల్పించలేదు అనని చెప్తారు కదా.
అది ఈ గ్రహమాలిక యోగం ఎవరికైతే ఉంటుందో మిగతా యోగాలు ఎప్పుడు యాక్టివేట్ చేయాలి. కొంతమందికి చిన్నప్పటి నుంచి జ్యోతిష్యులు కావచ్చు, పండితులు చెప్తూ ఉంటారు. మీకు ఈ యోగం ఉంది, ఆ యోగం ఉంది, ఈ టైంలో బావుంటుందని చెప్పి. సో, జనరల్‌గా ఏంటంటే చాలామంది అనుకుంటారు, చేతిరేఖలు చూసి బావుందని చెప్పారు, ఇవన్నీ చూసి చెప్పారు. కానీ కొన్ని కొన్ని సార్లు అవేమి చూడట్లేదని. వాళ్ళకి గనక గ్రహమాలిక యోగం అంటే ఎప్పుడు యాక్టివేట్ చేయాలో అప్పుడు యాక్టివేట్ చేస్తుంది ఆ యోగాన్ని. అప్పుడు యాక్టివేట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి లైఫ్‌లో ఏ విషయంలో కూడా తిరిగి చూసుకునే అవసరం డెస్టినీ వాళ్ళకి కల్పించదు. అలాంటి వాళ్ళకి ఈ గ్రహమాలిక యోగం ఉంటుంది. ఒకసారి వచ్చిందంటే ఇంక అది లైఫ్ లాంగ్ స్టాండ్ బై అయిపోతుందనమాట. సో, అందువల్ల అంటే ఇప్పుడు ఇప్పుడు మన తాత ముత్తాతలు ఉంటే కనుక ఆస్తిపాస్తులు ఏం చేస్తారు? పిల్లలకి ఇవ్వరు. మనవళ్ళో, మనవరాళ్ళకో ఇస్తారు. అది చక్కగా వాళ్ళు పెద్దయి వయసొచ్చాక ఇస్తారనమాట. సో, అంటే ఏదైనా పెద్దవాళ్ళు మనల్ని ఎంత చక్కగా అవసరమైనప్పుడు ఇస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు మనల్ని ఎంత చక్కగా లాలిస్తూ, పాలిస్తూ ఉంటారో, గ్రహ దేవతలు మనల్ని పాలించే సమయము ఎవరికుంటుందంటే, ఈ గ్రహమాలిక యోగం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకుంటుంది. సో, ఇదేంటంటే ఒక అలైన్‌మెంట్ ఆఫ్ ప్లానెట్స్ అనమాట. అవన్నీ కూడా ఒక క్రమశిక్షణతోటి ఎప్పుడు ఏ పనులు చేయాలి. ఇప్పుడు చూడండి, ఉదయం లేవంగానే చక్కగా మన నిత్యకృత్యాలు అయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ తిని, తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసి, తర్వాత డిన్నర్ చేసి మనం మన పనులు చేసుకుంటాం. అలా కాకుండా ఉదయం లేవంగానే భోజనం చేయలేం కదా! భోజనం చేస్తే అది వేరు. భోజనం చేయడం తప్పని నేను చెప్పట్లేదు. బట్ ఒక ఆర్డర్‌లో వెళ్ళడం అనమాట. ప్రతి పని కూడా మనకి ఏ టైంలో ఏది జరగాలి. సో, రాత్రిపూట టైంకి నిద్రపోవడం, పొద్దున్నే లేవడము, టైంకి అన్నం తినడము, మనకి ఆయుర్వేద శాస్త్రంలో ఎలా చెప్పబడిందో, ఎలా ఆహారం తీసుకుంటే మనకి ఆరోగ్యం బావుంటుందో, ఆ విధి విధానాలతో మనం ఆహారం అది తీసుకుంటే ఏమవుతుంది, మన ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. మన ఆరోగ్యం బాగా ఉంటే ఇక్కడ ఈ ఆరోగ్యం బాగా ఉంటే ఈ ఆరోగ్యం బాగా ఉంటుంది. ఈ 2 ఆరోగ్యాలు బాగా ఉంటే మనకంతా కూడా పర్ఫెక్ట్‌గా వెళ్తుంది. సో, ప్రతిదీ కూడా చక్కగా అలైన్ అయ్యే విధంగా ఒక గార్లెండ్ అనుకోండి, ఒక దండలాగా. ప్రతిదీ పూసగుచ్చినట్లు చెప్పాలా అని అంటారు. అది మీరు వినే ఉంటారు కదా! ప్రతిదీ పూసగుచ్చినట్టు చెప్పాలి వీళ్ళకని. మనుషులు చెప్పినా చెప్పకపోయినా గ్రహదేవతలు మనకు చెప్తాయి. మనకు ఆలోచనలిస్తాయి. ఒరేయ్! ఈ టైంలో ఈ పని చెయ్యకు. ఇది నీకు ఇబ్బందిని కలగజేస్తుంది ఖచ్చితంగా అనని చెప్పి ఆపేస్తుంది. కొన్ని కొన్ని పనులు తర్వాత వాళ్ళనుకుంటారు, ఆ రోజు ఆ పని చేయడం ఆపేసి చాలా మంచి పని చేశానని చెప్పి. లేదా ఒక్కొక్కసారి స్టెప్ తీసుకోతే, ఇప్పుడు ఈ స్టెప్ తీసుకోకపోతే నువ్వు మిస్ అయిపోతావు అనని మనకి చెప్తూ ఉంటుంది. మన అంతర్వాణి చెప్తూ ఉంటుంది. సో, ఒక్కొక్కసారి మన అంతర్వాణి చెప్పింది మనకి చాలా బాగా కలిసొస్తుంది. అది ఎవరికి కలిసొస్తుంది? ఈ గ్రహమాలిక యుగం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ కలిసొచ్చే అంశం ఉంటుంది. సో, మిగతా వాళ్ళకి అందరికీ ఇలా ఉంటుందని చెప్పలేను. అది వాళ్ళు తీసుకునే వాళ్ళ థాట్ ప్రాసెస్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం సింపుల్‌గా చెప్పాలంటే ఈ గ్రహమాలిక యోగం అందరికీ అప్లికేబిలిటీ ఉంది. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా. ఇది వృషభ రాశి మొదలుకొని కన్యా రాశి వరకు 5 రాశుల్లో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం చాలా మంచి ఫలితాన్నిస్తుంది. అసలు ఇప్పుడు ఈ యోగం ఏ ఫలితాలనిస్తుందో మనం ఒక్కొక్క రాశి వాళ్ళకి విడివిడిగా మనం తెలుసుకుందాం. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి, కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు 4వ స్థానం నుంచి ఇది యాక్టివేట్ అవుతుంది. అంటే కుటుంబ స్థానము, చతుర్థ స్థానము, కుటుంబ స్థానము, అలాగే మీ మాతృస్థానం నుంచి ఇది యాక్టివేట్ అవుతుంది. మీకు అష్టమ స్థానంలో ఇది ఎండ్ అవుతుంది. మీరు కనుక దూర ప్రాంతానికి షిఫ్ట్ అవుదామని అనుకుంటే అది ఇప్పుడు అవుతుంది. మీరు దూర ప్రాంతానికి షిఫ్ట్ అయ్యే ఆలోచన లేదు. ఆల్రెడీ మీరు దూర ప్రాంతంలో ఉంటే, దూర ప్రాంతంలో కావచ్చు, మీరున్న ప్రదేశంలో కావచ్చు, ఏదైనా మీకంటూ మీరు ఒక గూడు ఏర్పరచుకోవాలని అనుకుంటే, ఇప్పుడు డెస్టినీ దాన్ని మీకు గ్రహమాలిక యోగం రూపంలో కరుణిస్తూ ఉంది. అలాగే బట్ ఈ టైంలో ఇచ్చేది ఏంటంటే మీకు డెఫినెట్‌గా ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! గ్రహమాలిక యోగం ఇంకా వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితిని మనకు కలగజేయదు. సో, ఇప్పుడు మీకు చతుర్థ స్థానం నుంచి మొదలై అష్టమ స్థానంలో ఎండ్ అవుతుంది. అది కన్యా రాశి అవ్వడం వల్ల ఇప్పుడు మీరు తీసుకునే గృహ ప్రయత్నాలు కావచ్చు, ఏవైనా మీరు ఆల్రెడీ చేస్తూ ఉండే అవకాశం అయితే డెఫినెట్‌గా ఉంది. ఇక్కడ ఒక 10% మరి 20% మీ జన్మజాతకం సహకారంగా లేకపోతే కనుక, లేదా ఇంటికి సంబంధించిన ఏదన్నా ఒక స్టార్టింగ్స్ కూడా ఉంటాయి. అంటే ఏమన్నా ఇంట్లో ఐటమ్స్ కొనుక్కోవడము ఇలాంటివైనా ఏదైనా ఒకటి డెఫినెట్‌గా జరుగుతుంది. ఇవేమి జరిగినా కూడా ఇక మళ్ళీ మీరు ఇప్పుడు సపోజ్ ఒక ఇల్లు కొనుక్కున్నారనుకోండి, ఇంకా ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి మీ లైఫ్‌లో వెనక్కి తిరిగి చూసుకునే పని ఉండదు. తర్వాత వెళ్ళినా మీరు. అలాగే ఆ ఇంటి నుంచి ఇంకా మళ్ళీ మల్టిపుల్ ప్రాపర్టీస్ కొనుక్కుంటారు. ఇలాంటి చక్కటి యోగాన్ని ఇంకా ఒకటే ప్రాపర్టీ ఇప్పుడు సహజంగా మనం వింటూ ఉంటాం. ఇప్పుడు కొంతవరకు డబ్బు సంపాదించి ఆ తర్వాత ఆ డబ్బుని సంపాదించిందని. మేము విచిత్రంగా ఇప్పుడు ఏంటంటే మీకు వచ్చే ప్రాపర్టీస్ మళ్ళీ కొత్తగా ప్రాపర్టీస్‌ని ఇచ్చే యోగాన్ని మీకు ఇస్తుంది. అంటే అంత వాస్తు కళ శోభిల్లే విధంగా, అంత లక్ష్మీ కళ శోభిల్లే విధమైన ఇంటికి మీరు వెళ్తారు.
సో మీకు దీనికంటే బిగ్గర్ ప్రాపర్టీస్ వచ్చిన ఆ ఇల్లు ఇప్పుడు వెళ్ళే ఇంటిని వదులుకొని వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే అంత సెంటిమెంట్‌గా ఉంటుంది. సరే మీరు కొనుక్కొని ఎవరికైనా లెట్ ఔట్ చేయడమో ఇలాంటివి చేస్తారు. బట్ ఏదైనా కూడా చాలా మంచి శుభ సమయంలో మీరు గ్రహమాలక యోగం వల్ల ఉన్నారు. కుంభరాశిలో పుట్టిన వాళ్ళు, అలాగే కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళు. మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే, మీ కుటుంబంలోని వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కట్ చేసేస్తున్నారు. గ్రహ దేవతలు అందరూ కూడా ఒక ఖడ్గం పట్టుకొని ఉన్నాయి ఇప్పుడు. ఈ ఖడ్గం పట్టుకొని వాటన్నిటిని చిక్క నరికేస్తూ ఉన్నాయి. సో ఆరోగ్య సమస్యలన్నీ కూడా గ్రహ దేవతలు నరికితే అవి మళ్ళీ మన వైపు రాదు. అంటే కలుపు పోతుందన్నమాట. ఇది మీకు మీ కుటుంబంలోని వాళ్ళకి ఇది ఆరోగ్య సమస్యల నుంచి. అంటే ఎలా నరుకుతారు? మీకు ఒక మంచి డాక్టర్ దొరుకుతారు. అది అలోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు. వాళ్ళు ఇచ్చే మెడిసిన్ చక్కగా మీకు ఆరోగ్య రుగ్మతని పోగొట్టేస్తుంది. అనారోగ్య రుగ్మతని కంప్లీట్‌గా మీకు అవే చేసేస్తుంది, పంపించేస్తుంది. సో అలాగా మీకు ఎలా పోతుందంటే ఇలా పోతుంది. సో అంటే మీకు ఇప్పుడు మీ డాక్టర్లే మీ గ్రహ దేవతలు. మీ ఆయుర్వేదం డాక్టర్ కావచ్చు, అలోపతి డాక్టర్ కావచ్చు, హోమియోపతి డాక్టర్ కావచ్చు, వీళ్ళే మీకు దేవతలు ఇప్పుడు. ఎందుకంటే మీ రోగాన్ని మీకు కావచ్చు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మొత్తానికి చకచకా కంప్లీట్‌గా బయటికి పంపించేస్తారు. ఇది కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి, కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి గ్రహమాలిక యోగం ఇచ్చే ఫలితాలు. అసలు గ్రహమాలిక యోగం మీ రాశి వాళ్ళకి ఎలాంటి విశేషాలను సూచిస్తుంది? ఈ విషయం మనం చూసాం కదా. ఈ విశేషాలన్నీ బాగున్నాయి. ఇవి మీకు వర్తిస్తాయి. గోచారంలో వచ్చింది కాబట్టి వర్తిస్తాయి. ఒకవేళ సపోజ్ ఇప్పుడు మీ జన్మజాతకం తీసుకోవడానికి సపోర్టింగ్‌గా లేదే అనుకోండి. తీసుకోవడానికి సపోర్టింగ్‌గా లేదు అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక అల్సర్ పేషెంట్‌కి మనం ఏదన్నా హాట్ ఇస్తే తింటే కడుపులో మంటలు వచ్చేస్తాయి. లేదా ఒక షుగర్ పేషెంట్‌కి స్వీట్ బాక్స్ ఇస్తే ఇన్సులిన్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అది తీసుకుంటే దానికి వాళ్ళు మళ్ళీ రకరకాలు చేసుకొనే తినాల్సి వస్తారు. అసలు తినకుండా ఉంటారు. అది ఒక ఇది ఉంటే మన జన్మజాతకంలో కనుక బాలేని పాయింట్స్ ప్రస్తుతం జరుగుతూ ఉంటే, ఈ గోచారంలో ఎన్ని యోగాలు వచ్చినా వాళ్ళకేం ఉపయోగం ఉండదు. అవన్నీ కూడా నిరుపయోగం అయిపోతాయి. ఆ గోచారంలో వచ్చిన యోగాలు ఏవి కూడా వాళ్ళు తీసుకోలేరు. సో దీనికి నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇది నా లైఫ్‌లో అంటే నేను చూసిన విషయం. మాకు తెలిసిన వాళ్ళకి ఎక్కడో బాగా దూరంగా ఉన్న వాళ్ళకి తెలిసిన సంఘటన. నేనే అయ్యో అని అనుకున్నాను. ఒకళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు. వాళ్ళకేంటంటే ఆవిడకి చిన్నప్పటి నుంచి సవితి తల్లి పెంచారు. కన్న తల్లిలాగా పెంచారు. ఒకే ఒక మేనత్త ఉండేది ఆవిడకి. ఆవిడకి చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. మామూలు ఆస్తిపాస్తులు కాదు, చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. అయితే కానీ రాప కొంచెం తక్కువే. సో ఈవిడలాగే ఇప్పుడు ఈవిడ కజిన్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మేనత్త. అయితే ఇప్పుడు ఎవరికైనా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది కదా. ఒక వస్తువుకి ఎక్స్‌పైరీ డేట్ ఉన్నట్టు ఈ బాడీకి కూడా డెఫినెట్‌గా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది కదా. ఆవిడకేంటంటే 98 ఇయర్స్ వచ్చేప్పటికి చక్కగా సుమంగళిగా, సువాసిని స్త్రీగా ఆవిడ తనువు చాలించారు. ఆవిడ ముందే చెప్పారట వాళ్ళ కజిన్స్‌కి. అంటే ఇప్పుడు ఆవిడ కజిన్‌కి ఎంత ర్యాపో ఉందో ఈవిడికి అంతే హక్కు ఉంది, అంతే ర్యాపో ఉంది. కానీ ఈవిడ ర్యాపో ఎక్కువ మెయింటైన్ చేయలేదు, అది వేరే సంగతి. అండ్ ఏమైపోయిందంటే ఆవిడ వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఈవిడ మిగతా కజిన్స్‌కి చెప్పింది ఏంటంటే, ఈవిడ చావు అనంతరం ఆవిడ దగ్గర చాలా బంగారం ఉంది. దగ్గర చెప్పాలంటే ఒక 2 కేజీల బంగారం అయితే ఆవిడకుంది. వాళ్ళ వంశం నుంచి పూర్వీకుల నుంచి వచ్చే బంగారము ఆవిడ మళ్ళీ చేయించుకున్నది. మంచి పొజిషన్‌లో ఉండేవాళ్ళు వాళ్ళు దంపతులు ఇరువురు కూడా. ఈ బంగారం అంతా ఊరి ప్రజలకి పంచిపెట్టమని చెప్పేసింది ఆవిడ. వాళ్ళకి ఆస్తిపాస్తులు ఇచ్చింది. వాళ్ళకిచ్చి పంచిపెట్టమని ఆవిడ చివరి కోరికగా చెప్పింది. అయితే వాళ్ళకి ఆస్తిపాస్తులు పంచిపెట్టింది. కానీ మరి అలా కజిన్స్‌లో చూసుకుంటే వీళ్ళు ఈవిడ ఒకటే సమాన స్థాయిలోనే ఉన్నారు. కానీ ఈవిడికి రాలేదు. ఈవిడికి ఆ విషయం కూడా తెలియలేదు. తర్వాత తెలిసింది. ఆవిడ పోయిన 1 ఇయర్‌కి తెలిసింది. పోనీ ఆస్తి రాకపోయింది. జనాలకి పంచిపెట్టిన వాటిల్లో కూడా ఈవిడికి ఏమీ దక్కలేదు. పోనీ వీళ్ళేమన్నా వెల్ ఆఫ్ అంటే వెల్ ఆఫ్ కూడా కాదు. డెఫినెట్‌గా ఆ బంగారం ఆవిడకి బాగా ఉపయోగపడేది కూడా పాపం. కానీ తెలుసుకోలేక మిస్ అయిపోయింది కదండీ. అది యోగాలు మనకు అనుభవించే యోగ్యతని మనకివ్వాలి. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్‌తో చెప్తే ఇది నేను లైవ్‌లో చూసిన ఇప్పుడు విషయం కాదులెండి. ఒక 15 సంవత్సరాల క్రితం ఎవరికో జరిగినా కూడా బాగా చాలా అంటే దూరంగా తెలిసిన వాళ్ళు అనుకోండి. అయ్యో పాపం అనిపించింది. వాళ్ళు చాలా మంచి మనుషులు, చాలా పాపం అనవసరంగా ఎంతో అంత వాళ్ళకి కూడా వచ్చేది కదా. ఈవిడికి హక్కు కూడా ఉంది. అనవసరంగా పోగొట్టేసుకుంది ఈవిడికి. ఈవిడ వెళ్ళి అడిగుంటే ఆవిడ ఆస్తి కూడా ఇచ్చి ఉండేది. వాళ్ళకి ఎంత వచ్చేదో ఈవిడికి అంతే ఉంది. అండ్ పోనీ కనీసం ఊరి ప్రజలకు పంచే బంగారంలో అసలు కొంతని ఈవిడికి వచ్చేది కదా. ఏది లేకుండా మొత్తం మిస్ అయిపోయింది ఆవిడ. రవ్వంత వీసమంత బంగారం కూడా ఆవిడకి రాలేదండి. ఆవిడ అంటే బాగా తెలిసిన సర్కిల్లో ఆవిడ చెప్పి పాపం చాలా బాధపడ్డారు.
అది ఆ విషయం నాకు ఇప్పుడు మీకు చెప్తుంటే గుర్తొచ్చింది. సో అప్పుడు ఆవిడకి షీ హ్యాస్ ఆల్ ద రైట్స్ అండ్ షీ ఈజ్ ద డిజర్వింగ్ క్యాండిడేట్ అవన్నీ తీసుకోవడానికి. బట్ స్టిల్ అవన్నీ తనకి పోయాయండి, తీసుకోలేకపోయారు, ఏది రాలేదు. సో అలా ఏమరపాటుగా ఉంటే మనకి మనకి పక్క నుంచే మనకి ఏనుగులు వెళ్ళిపోయినా కూడా తెలియదండి. అంటే రావాల్సినవి ఏమీ తెలియదు, కళ్ళు మూసుకొని ఉంటే కనుక ఏమీ తెలియదు. ఇప్పుడు గోచారంలో గ్రహదేవతలు ఇచ్చే యోగాన్ని ఒడిచిపెట్టుకోవాలంటే అదే మన జన్మజాతకం ఎందుకు సపోర్ట్ చేయాలని చెప్తున్నానంటే ఈ పాయింట్కే నేను చెప్పేది, ఈ పాయింట్కే సపోర్ట్ చేయాలి. ఇప్పుడు అదే సపోజ్ ఆవిడ జన్మజాతకం సపోర్ట్ చేసి ఉంటే అది ఆవిడ తీసుకోగలిగేవారు, అది లేకపోవడం వల్ల ఆవిడకి ఆ ఇబ్బంది వచ్చింది. సో ఈ పొరపాటు మనం ఎవ్వరం చేయొద్దు. మీ జన్మజాతకము మీకు అనుకూలంగా ఉన్నా, ఇప్పుడు ప్రస్తుతం ప్రతికూలంగా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆ యోగాన్ని రానిది. సో ప్రతికూలతలను తొలగించుకోవడానికి మరియు ఆ యోగాన్ని అందుకోవడానికి ప్రతికూలతలు తొలగాలి. కాబట్టి ఏం పరిహారమో చేద్దామో చూద్దాం, ఏం పరిహారం చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక షుగర్ పేషెంట్కి ఏదైనా సర్జరీ చేయాల్సి వస్తే షుగర్ తగ్గించే చేస్తారు, లేకపోతే చెయ్యరు కదా. సో అలాగా ఆ బాగాలేదు అన్న ప్రతికూలతని ఎలా తగ్గించుకోవాలో పరిహారం చూద్దాం. ఒకవేళ బాగుంది అనుకోండి, చేసుకున్నారు అనుకోండి, ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది కదా. మంచి ఫలితాలు వస్తాయంటే మనం ఎవరన్నా కాదంటామా చెప్పండి. మనందరికీ కూడా చక్కగా శుభపరంపరనే కావాలి, భగవద్ ఆశీస్సులే కావాలి. ఇప్పుడు గ్రహదేవతలు చక్కగా ముచ్చటగా అలైన్ అయ్యి మనకి వరాలను అందించడానికి రెడీగా ఉన్నాయి. సో మనం కూడా ఇప్పుడు దానికి మనం రెసిప్రికేట్ చేద్దాము. దానికి మనం ఏం చేయాలంటే ఒక చిన్న పరిహారం చేద్దాం. ఆ పరిహారం ఏంటంటే వృషభ రాశి మొదలుకొని కన్యా రాశిలో ఇది గ్రహమాలిక యోగం చోటు చేసుకుంటూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చాతుర్మాసంలో కూడా ఉన్నాము. అందరూ కూడా శ్రీమద్ భాగవతాన్ని, శ్రీకృష్ణ కథని వినాలి, భక్తి శ్రద్ధలతో వినాలి. ఏదో ఒక అంటే చదివితే ఇంకా మంచిదండి. చక్కగా మీరు ఒక గ్రంథం తెచ్చుకొని, శ్రీమద్ భాగవతం అనే గ్రంథం తెచ్చుకొని అది చదివితే ఇంకా మంచిది. పోని చదివే తీరిక లేదు, మీరు ఏ పని చేసుకుంటూ ఉన్నా చక్కగా వినడానికి ప్రయత్నించండి. వినడం ఫుల్ అటెన్షన్ తోటి వినాలి. ఏదో ఒక చెవాటు పడేసి మన పనులు మనసుతో పడేసి కాదు, చక్కగా ప్రశాంతంగా వినాలి. చాతుర్మాసంలో శ్రీకృష్ణ కథలు వింటే చాలా మంచిదండి, భాగవతం వింటే చాలా మంచిది. దీని గురించి నేను తర్వాత మీకు ఇంకొక విషయం, తర్వాత నేను ఒక వీడియో సపరేట్గా చేస్తాను. బట్ చాలా మంచిది, మిస్ అవ్వకండి. ఇప్పుడు ఈ పరిహారం మనకు కావాలి కూడా, ఇది పరిహారం కింద కూడా మీరు భావించండి. భుక్తి ముక్తి రెండు ఇస్తే మంచిది కదా. భుక్తి అంటే మన లైవ్లీ బీయింగ్కి వెళ్ళేది, ముక్తి అంటే మన సోల్ ప్రోగ్రెషన్కి, మన వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేదైతే చాలా మంచిది కదా. ఇప్పుడు అదే ఉంటుంది. దేవతలు కూడా మనకి సుఖమహర్షి, సుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకి భాగవతం సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి భాగవతం చెప్పేప్పుడు దేవతలు వచ్చి పరీక్షిత్ మహారాజు బతకడానికి అమృతం ఇస్తే సరిపోతుంది కదా, మేము అమృతాన్ని పరీక్షిత్ మహారాజుకి ఇస్తాము, మాకు భాగవత కథని చెప్పండి అంటే ఆయన ఒప్పుకోలేదు. పరీక్షిత్ మహారాజు కూడా ఒప్పుకోలేదు దానికి. అంటే కృష్ణ కథలు అంత మంచిది, భాగవతం అంత మంచిది. అమృతం కూడా తృణప్రాయంగా ఉందంటే ఆ కథలు ఎంత మహిమాన్వితమైంది. దేవతలు కూడా ఆ కథలు వినడానికి ఎంతో చెవులు రిక్కించి భక్తి శ్రద్ధలతోటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎంతో శ్రద్ధాభక్తులతోటి వినటానికి అంత ఆతృత పడుతున్నారంటే ఆ మహిమ ఏంటో తెలుసుకోండి. సో మనకి ఇప్పుడు చక్కగా మనందరూ అదృష్టం ఈ గ్రహమాలిక యోగం చాతుర్మాసంలో వచ్చింది. దీన్ని చక్కగా మనందరం యూటిలైజ్ చేసుకుందాము. నేనైతే ప్రతి చాతుర్మాసంలో శ్రీమద్ భాగవతం వింటా, శ్రీకృష్ణ కథల్ని చక్కగా వింటాను. మొత్తం అందులో మనకి దశావతారాల గురించి కూడా, విష్ణుమూర్తి అవతారాలు అన్నీ కూడా వస్తాయి. సో మీకు కూడా విని మీరు కూడా తరించాలని చెప్పి మన కెరియర్ ప్రోగ్రెషన్, మన సోల్ ప్రోగ్రెషన్ రెండు కరెక్ట్గా ఉండాలండి, అలైన్ అయ్యి వెళ్ళాలి. అలైన్ అయ్యి వెళ్ళాలంటే కనుక భాగవతాన్ని ఒకసారి మీరు విని చూడండి. ఒక చాతుర్మాసంలో, ఇప్పుడు మన చాతుర్మాసంలో నెక్స్ట్ చాతుర్మాసానికి మీకు మంచి మార్పులు రాకపోతే అడగండి, ఖచ్చితంగా వస్తుంది. భక్తి శ్రద్ధలతోటి పరమాత్ముడి పాదాలని సేవిద్దాం, పరమాత్ముడి పాదాలని పట్టుకుందాం, మన జీవితంలోకి అదృష్ట లక్ష్మిని ఆహ్వానిద్దాం. ఇలా మీరందరూ ఆహ్వానిస్తారని చెప్పి, ఆహ్వానించాలని చెప్పి మనందరి తరఫున నేను కూడా విష్ణుమూర్తిని కోరుకుంటూ కృష్ణం వందే జగద్గురు మంగళం. నమో భగవతే వాసుదేవాయ.